హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఉగాది రోజు వీడియో అండి ఇది. సారీ, చాలా లేట్ అయిపోయింది. ఉగాది క్లీనింగ్ వీడియో నెక్స్ట్ డేనే పెడదాము అనుకున్నాను, కానీ కొంచెం సిక్ అయ్యాను. సో అందుకని అప్లోడ్ చేయలేకపోయాను. 4-5 డేస్ లేట్ అయిపోయింది, సారీ. అండ్ ఇచ్చేసి ఇవన్నీ ప్రిపరేషన్స్ ఆ రోజు ఏం చేశాను అన్నది చూపిస్తున్నాను అనమాట. ఇది ఫస్ట్ వచ్చేసి చనా దాల్ నానబెట్టాను ముందు రోజు నైట్. చనా దాల్ అండ్ అలానే ఉరద్ దాల్ కూడా, ఎందుకంటే గారెలును అలాగే ఇది వచ్చేసి చనా దాల్ వచ్చేసి బొబ్బట్లు చేశాను అనమాట. దానికోసము ముందు రోజు నైట్ నానబెట్టుకొని దాని నెక్స్ట్ డే వచ్చేసి ఒకసారి వాష్ చేసుకొని దాంట్లో లైట్గా ఉప్పు వేసుకొని ప్రెషర్ కుక్ చేసుకున్నాను అనమాట, ఒక 4 విజిల్స్. అండ్ నెక్స్ట్ బొబ్బట్లకి మైదా పిండితోటి మనం పైన ఇది చేసుకుంటాం కదా, సో అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మైదా పిండిలో కూడా లైట్గా కొంచెం అంటే కొంచెం ఉప్పేసి బాగా కొంచెం పల్చగా కలుపుకోవాలి. అండ్ నూనె కూడా చాలా ఎక్కువ పడుతుంది కదా మైదా పిండికి, అంటే బొబ్బట్లకి కొంచెం సాగాలి కాబట్టి కొంచెం ఎక్కువ నూనె కూడా పోసుకుంటున్నాను అనమాట. పోసుకొని మనం చపాతీ ఫ్లోర్లా కలుపుకోవడమే, కాకపోతే కొంచెం మెత్తగా ఉండాలి, అంటే కొంచెం ఇట్లా సాగుతూ ఉండాలి. ఆటోమేటిక్గా మైదా కాబట్టి కొంచెం సాగుతుంది. చూసారు కదా, ఇలా కలుపుకొని దానిపైన ఇంకా నూనె వేసుకొని కొంచెం ఒక 1 అవర్ ముందర నానబెట్టుకుంటే బాగా వస్తాయి. అండ్ ఇది వచ్చేసి మ్యాంగో పులిహోర చేశాను అనమాట, మామిడికాయ పులిహోర. మ్యాంగోస్ ఫ్రోజన్ వాడతానని చెప్పాను కదా, సో అది నేను ముందు రోజు నైటే తీసి చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గారెలకి కూడా అలానే పప్పు రుబ్బుకుంటున్నాను అనమాట. రుబ్బేసుకుని అప్పటికప్పుడు రుబ్బుకుంటే ఏంటంటే నూనె ఎక్కువ పీల్చదనమాట గారెలు. సో అందుకని ఏంటంటే నేను జస్ట్ స్టార్ట్ చేసే ముందర రుబ్బుకొని వెంటనే గారెలు వేసేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి బెల్లం వేసాను అనమాట. బొబ్బట్ల దాంట్లో చనాదాలు ఉడకబెట్టిన దాంట్లోనే ఆ వేడికి కొంచెం కరుగుతుంది కదా బెల్లం అని చెప్పి, సో వేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ ఆయిల్ కూడా హీట్ చేసుకున్నాను గారెల కోసము. సో గారెల్లో ఏంటి అంటే కొంచెం నేను గ్రీన్ చిల్లీస్ అండ్ అలాగే కొంచెం అల్లము వేసి మిక్సీ వేసి అది వేసాను అనమాట పిండిలో. కొంచెం ఎందుకంటే స్పైసీగా ఉంటే మరి చప్పగా ఉంటే బాగుండదు కదా అని చెప్పి. సో అండ్ అలానే పక్కనే చూసారు కదా విజిల్స్ వస్తున్నాయి. ప్రెషర్ కుక్కర్లో నేను రైస్ కూడా, పులిహోరకి రైస్ కూడా పెట్టాను. సో వెనకాల వచ్చేసి ఈ బొబ్బట్లలో మనం పూర్ణం అంటాం కదా, అది కుక్ చేసుకుంటున్నాను అనమాట. అంటే దగ్గర పడాలి కదా బాగా బెల్లము అలాగే చనాదాలు అన్నీ. సో అందుకని వెనకాల పెట్టుకొని దగ్గరికి పడేలాగా చేసుకుంటున్నాను. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను, బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇక్కడ గారెలు వచ్చేసి నేను జిప్లాక్ బ్యాగ్ మీద చేస్తానన్నమాట, సో దట్ అది తొందరగా ఈజీగా వస్తాయి కదా బయటికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉగాది పచ్చడి. ఇక్కడ ఏంటంటే టామరిన్ జ్యూస్ తీసుకుంటున్నాను అనమాట. నేను చెప్పాను కదా ముందరే అన్ని టామరిన్ ఎప్పుడు అలా పెట్టుకుని ఉంటాను అని. దాంట్లో కొంచెం ఉప్పు, కారము అండ్ అలాగే బెల్లం వేస్తాము, స్వీట్నెస్ తెలుసు కదా ఉగాది పచ్చడిలో అన్నీ ఉంటాయి అని చెప్పి. అండ్ పులుపు కోసం వచ్చేసి మామిడికాయ ముక్క ఒకటి కట్ చేసి చిన్న చిన్న ముక్కలు వేశాను. అండ్ నేను ఇండియన్ స్టోర్ వెళ్ళినప్పుడు నీమ్ ఆకులు అవి కూడా తెచ్చుకున్నాను అనమాట, నీమ్ ఫ్లవర్స్ చేదు కోసం వేస్తాం కదా. సో ఇదే కదా ఉగాది పచ్చడి అంటే, స్వీట్నెస్, కారము, ఉప్పు అన్నీ కలయిక. సో అందరూ లైఫ్స్ అలానే అన్నీ కలిసి ఉండాలి అని కోరుకుంటున్నాను నేను కూడాను. అండ్ ఇక్కడ చూసారు కదా గారెలు వేసేస్తున్నాను. అండ్ కొంచెం ఎక్కువే వేసాను గారెలు, ఎందుకంటే నేను మా లంచ్కి మా ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాను అనమాట. సో అందరికీ కలిపి చేస్తున్నాను నేను. అండ్ వెనకాల చూసారు కదా పూర్ణము కొంచెము బెల్లం అంతా కరిగి కొంచెం లూజ్ అయింది. సో అది కొంచెం గట్టి పడేదాకా దాన్ని స్టవ్ మీద ఉంచి అలా తిప్పుకుంటూ ఉండాలి. అండ్ మేక్ షూర్ తిప్పుతూ ఉండండి కొంచెం దగ్గరే నుంచొని, ఎందుకంటే లేదంటే మాడిపోతే టేస్ట్ పూర్ణం మాడితే బాగుండవు, బొబ్బట్లు అంత టేస్టీగా ఉండవు. సో అందుకని ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వెనకాల నుంచి తిప్పుతూ ఉండాలన్నమాట దాన్ని. సో ఇక్కడ ముందర వచ్చేసి గారెలు అవుతూ ఉన్నాయి. సో చాలా టైం టేకింగే గారెలు ఎంతైనా. పైగా ఏంటంటే మామూలు మన గ్యాస్ స్టవ్స్ అయితే ఫాస్ట్గా అయిపోతాయి, గ్యాస్ స్టవ్స్ కాకపోతే చాలా టైం టేకింగ్ ఎంతైనా ఇట్లాంటి వంటలు చేయాలి అంటే. అండ్ ఇటు పక్కన ఇంకొక కడాయిలో నేను ఆయిల్ తీసుకున్నాను. ఇదేంటంటే పులిహోరకి పోపేస్తున్నాను అనమాట. మామిడికాయ పులిహోర చేశాను ఆ రోజు. మామిడికాయ ఫ్రోజన్ యాజ్ యూజువల్గా. సో దాంట్లో అన్ని గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్, చనా దాల్, ఉరద్ దాల్, మస్టర్డ్ సీడ్స్, పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటాం కదా, పసుపు అండ్ అలాగే క్యాష్యూస్ అండ్ పీనట్స్ వేసుకున్నాను కొంచెం ఫ్లేవర్ కోసం బాగుంటాయి అని చెప్పి. అండ్ ఎసఫెటిడా అండ్ పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి. అండ్ గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే మనకి ఇంకా దాంట్లో ఏమీ స్పైసీనెస్ ఉండదు కదా. సో కొంచెము మామిడికాయకి కొంచెం పులుపుకి కొంచెం కారం యాడ్ అయితే బాగుంటుంది అని చెప్పి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను నేను గ్రీన్ చిల్లీస్.
అండ్ ఇక్కడ ఏంటి అంటే నేను మామిడికాయలు ముక్కలుగా కట్ చేసాను, తురిమి వేయలేదనమాట. లాస్ట్ టైం తురిమి వేస్తే అంత పులుపుగా అనిపించలేదు ఎందుకో నాకు. లాస్ట్ ఉగాది వీడియో మీరు కనుక చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే ఐకార్డ్లో లింక్ పెడతాను, చూడండి. లాస్ట్ టైం ఏంటంటే తురిమి చేశానమాట. సో ఎందుకు అంత పుల్లగా అనిపించలేదు, కొంచెం ముక్కలుగా కట్ చేస్తే ముక్కలు నోట్లోకి వెళ్ళినప్పుడు కొంచెం పులుపు తగులుతుంది అని చెప్పి అలా చేశాను. అండ్ ఇక్కడ పూర్ణం చూసారు కదా ఎంత గట్టిగా అయిందో. అండ్ ఇక్కడ కూడా నేను బొబ్బట్లు కూడా అలానే జిప్లాక్ మీదే చేసుకుంటాను. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను నేను ఎలా చేస్తాను అన్నది. పూర్ణం కొంచెం తీసుకొని మైదా పిండిని కొంచెం చేతితోటి ఇట్లా అనుకుని పూర్ణం లోపల పెట్టి కవర్ చేసేసి చేతితోటే స్ప్రెడ్ చేస్తాను నేను. లేదు అంటే మీరు ఇంకొక జిప్లాక్ వేసుకొని మన చపాతీ ఇది ఒత్తేది ఉంటుంది కదా దాంతో ఇట్లా అనుకొని అనే చేసుకోవచ్చు. మేము చేతితోటి చేస్తే కొంచెం మనకి అలా అలవాటు అయిపోయింది నాకు యాక్చువల్లీ. సో అందుకని చేతితోటే నేను ప్రెస్ చేస్తాను అనమాట. కొంచెం నూనె వేసుకోవాలి, నూనె వేసుకుంటే ఏంటంటే ఎక్కువ మంచిగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మామూలు చపాతీ తవా మీదనే మనం ఎలా కాల్చుకుంటాము చపాతీలు అలానే బొబ్బట్లు తెలిసిందే కదా అందరికీ. బట్ చూపిస్తున్నాను అనమాట. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. దీనికి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ చనా దాల్ అండ్ అలాగే బెల్లం కరెక్ట్గా పడితే చాలా బాగుంటాయి బొబ్బట్లు. అండ్ కొంచెం నెయ్యి కూడా ఎక్కువే పడుతుంది. నేను దీన్ని నెయ్యితోటి ఫ్రై చేస్తాను, నూనెతో ఫ్రై చేయను. అండ్ ఎందుకంటే కొంచెం నెయ్యితోటి టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి వేసి చూపిస్తుంది అనమాట ఎలా వేస్తాను అన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి సైడ్కి కొంచెం మైదా పిండి ఎక్కువ కనిపించింది అనమాట. సో దాన్ని ఏంటంటే మళ్ళీ ఫోల్డ్ చేసి ఇలా ప్రెస్ చేశాను. సో నీట్గా చాలా బాగా వచ్చాయి ఆ రోజు బొబ్బట్లు మటుకు, తీయగా చాలా బాగున్నాయి. అండ్ గారెలు కూడా లాస్ట్ది ఇంకా. అండ్ అలానే అటు ఇటు మనము చపాతీ ఎలా కాల్చుకుంటామో అలానే కాల్చుకోవడము, కాకపోతే నెయ్యి వేస్తాం పైన, బాగా నెయ్యి వేసి కాల్చుకున్నాను అనమాట అన్ని రెండు అటు ఇటుగా. అండ్ అక్కడ సైమల్టేనియస్గా ముందరే నేను పులిహోరలో కూడా తిరుగుమూత కలిపేసేసి అన్నీ పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఎందుకంటే నైవేద్యం పెడతాం కదా దేవుడికి, నైవేద్యం పెట్టాక తింటాం అనమాట జనరల్లీ. సో ఇది అయిపోయాక పూజ చేసేసుకున్నాను, డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి నేను ఏంటంటే ఆ రోజే ఉగాది రోజే కొంచెం ఒకసారి దేవుళ్ళని తుడుచుకొని మళ్ళీ కొత్తగా బొట్టు పెట్టుకొని, అంటే జనరల్లీ మనం అలానే చేస్తాం కదా, మా మమ్మీ అలానే చేసేదన్నమాట. సో అందుకని అవే చూస్తూ చేస్తున్నాను నేను కూడా. సో అన్నీ ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ అన్నీ ఒకసారి తుడుచుకొని మొత్తం అన్ని దేవుళ్ళని, దాని తర్వాత మళ్ళీ ఫ్లవర్స్ అరేంజ్ చేసుకొని అండ్ దీపం పెట్టేసి, అంటే పెద్ద పూజలు ఏం చేయను నేనేమి, కానీ జస్ట్ ఊరికే ఏదో దీపం పెడతాను అనమాట కంపల్సరీగా డైలీ, అది నాకు అలవాటు. సో ఇక్కడ అన్నీ అరేంజ్ చేసేసుకొని కొంచెం పూజ చేసేసుకొని దాని తర్వాత నైవేద్యం పెట్టి, దాని తర్వాత మేము మా ఫ్రెండ్స్ కోసం చెప్పాను కదా, ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను లంచ్కి అని చెప్పి, వాళ్ళ కోసం వెయిట్ చేసాను. తర్వాత వచ్చాక తిన్నాము. అండ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మీరందరూ మీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది నాకు కామెంట్స్ బాక్స్లో చెప్పడం మటుకు మర్చిపోవద్దు. అండ్ ఐ నో ఇది కొంచెం లేట్ అయింది రావడం, వన్స్ అగైన్ సారీ వీడియో రావడానికి లేట్ అయినందుకు. అండ్ ఇక్కడ ఏదైనా పండగలకి పూజ మటుకు కంపల్సరీ ముగ్గురము నుంచి చేస్తాము, మా హస్బెండ్, మా సన్, నేను. సో ఇక్కడ మా బాబు కూడా నేను పెడతాను, నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి కాల్ అనమాట. సో ఇక్కడ నేను ముందర రోజు ఏంటి అంటే దీపంవి అన్నీ కడుక్కున్నాను అనమాట. సో జస్ట్ జనరల్ ఒక చిన్న దీపం పెట్టేసి ఒక జస్ట్ ఏదో ఒక చదివేసుకుని, నేను రెగ్యులర్గా చదువుకునేదే చదువుకుని దాని తర్వాత నైవేద్యం పెట్టేశాను అనమాట. సో ఇక్కడ మా సన్నని కూడా పక్కనే నుంచోబెట్టాను, ఎందుకంటే వాళ్ళకి మన పిల్లలకి కూడా ఏంటి మన కల్చర్ ఏంటి అన్నది తెలియాలి కదా, అందుకని. సో అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే డిఫరెన్సియేషన్ ఏమి ఉండకూడదు, అందరికీ తెలియాలి, అమ్మాయికి తెలియాలి అబ్బాయికి తెలియాలి. సో అందుకనే మనం ఈ పండగలు కానీ, నేను కంపల్సరీ పండగలు కానీ ఏదన్నా ఉంటే మటుకు డెఫినెట్లీ తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసుకొని అలా చేయాలి అని చెప్పి మా సన్కి తెలియజేస్తూ ఉంటాను అనమాట. సో ఇదండి, ఇలా ఇలా చేసుకున్నాము. అండ్ నైవేద్యం కూడా పెట్టేశాను అన్నీ. సో దాని తర్వాత మేము నైవేద్యం ఫస్ట్ నేను ఉగాది పచ్చడి తినేసి దాని తర్వాత స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఇదండి నా ఉగాది వ్లాగ్. ఐ హోప్ మీకు అందరికీ నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే మటుకు లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ అవ్వడం మటుకు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ కొట్టారు అంటే నేను ఏదన్నా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.